బాలీవుడ్ దర్శకుడు నటుడు అనురాగ్ కశ్యప్ పలు విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించారు. తాజాగా ఆయన రూపొందించిన పులే ఈ నెల 25న రిలీజ్ కాబోతోంది. ఈ నెల 11న విడుదల కావాల్సిన ఈ మూవీ కొంచెం వాయిదా పడింది. ఈ క్రమంలో గతంలో విడుదలకు నోచుకొని పంజాబ్ 95, తడక్ 2 సినిమాలను ప్రస్తావిస్తూ సెన్సార్ బోర్డు కేంద్రం ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. సామాజిక అంశాలను చూపించే పంజాబ్ 95, టీఎస్, తడక్ 2 వంటి సినిమాలు సెన్సార్ బోర్డు ఆగ్రహానికి గురై విడుదల కాలేదని అనురాగ్ కశ్యప్ అన్నారు. కుల, ప్రాంత, జాతి వివక్ష చూపించే ప్రభుత్వ నిజస్వరూపాన్ని బయటపెట్టే ఇలాంటి సినిమాలు ఎన్ని నిషేధించబడ్డాయో తెలియదన్నారు. సొంత ముఖం చూసుకోవడానికి సిగ్గుపడుతున్నారని, వాళ్లకు ఇబ్బంది కలిగించే సినిమా గురించి బహిరంగంగా మాట్లాడలేనంత పిరికి వాళ్ళని విరుచుకుపడ్డాడు అనురాగ్. బ్రాహ్మణులపై తన వ్యాఖ్యల్ని వ్యతిరేకించిన వారికి ఘాటుగా బదులిచ్చిన ఆయన, నేను బ్రాహ్మణులపై మూత్ర విసర్జన చేస్తాను, నీకేంటి సమస్య అని పోస్ట్ చేయడం వివాదాస్పదమైంది. దీనిపై సోషల్ మీడియాలో అనేక మంది తమ అభ్యంతరాలని వ్యక్తం చేశారు. దీంతో దీనిపై పెద్ద డిబేట్ జరుగుతోంది. ఈ విమర్శలకు ప్రతిస్పందనగా అనురాగ్ కశ్యప్ బహిరంగ క్షమాపణ చెప్పారు. తన ఉద్దేశం తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పారు. మనువాదులు సంస్కారహీన బ్రాహ్మణులకు మాత్రమే క్షమాపణ చెబుతున్నానని షరతు విధించారు. నా పోస్టుకి మాత్రం కాదు, దానిలోని ఒక వాక్యానికి ద్వేషాన్ని రెచ్చగొట్టినందుకు క్షమాపణ చెబుతున్నా అన్నారు. నా కూతురు, కుటుంబం, స్నేహితులు, కొలీగ్స్కు మనువాద నాయకులు నుండి లైంగిక వేధింపులు, చంపుతామని బెదిరింపులు వస్తున్నాయని చెప్పారు. తాను అనుకున్నది వెనక్కి తీసుకోనని, మీరు నన్ను ఎంత తిట్టినా పర్వాలేదు, నా కుటుంబం ఏమీ అనదు కూడా. మీకు నా నుండి క్షమాపణ కావాలంటే ఇదే నా క్షమాపణ. బ్రాహ్మణులారా, స్త్రీలను వదిలేయండి, అది మనుధర్మం కాదు. మీరు బ్రాహ్మణులని నిరూపించుకోండి, మిగతా వాటికి క్షమాపణ చెబుతున్నాను అని షరతులతో క్షమాపణ చెప్పడం మళ్ళీ సంచలనం క్రియేట్ చేసింది. మరి ఈ వివాదం ఎటువైపు వెళ్తుందో చూడాలి.